సో మొత్తం మీద ఇప్పుడు ఫోకస్ అంతా హైదరాబాద్ వైపే ఉంది సార్, ప్రపంచం మొత్తం. ఇంకా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ ఎక్కడన్నా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి లాస్ట్ 2 దశాబ్దాలుగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్ 10 years టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, కొత్త గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. కొంచెం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కొంత ఆలోచన దూరంలో పడ్డారు కొంతమంది. ఎందుకంటే పాత గవర్నమెంట్ ఎలాంటి పాలసీలు తీసుకొని వచ్చిందో మీరు చూశారు. అంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఆ పాలసీని కంటిన్యూ చేస్తుంది, అది చేస్తే ఎక్కడ చేస్తుంది, సో ఎక్కడ మళ్ళీ దాన్ని డ్రాప్ చేస్తుందని చెప్పి చాలామంది ఒక అనుమానంతో ఉన్నారు. సో దీని గురించి మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరు? పాలసీస్ వైజ్ పాస్ట్ గవర్నమెంట్స్ తీసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారు అంతకుముందు ప్రభుత్వాన్ని ఎలా కంటిన్యూ చేశారో, చంద్రబాబు నాయుడు గారి పాలసీస్ కానీ అన్నీ, ఈ గవర్నమెంట్ కూడా అన్ని పాలసీస్ కంటిన్యూ చేస్తుంది. కానీ ప్రజెంట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా అది దాన్ని కంటిన్యూ చేస్తుంది. కానీ 3 ప్లేస్ల్లో మాత్రం వాళ్ళు పాత పాలసీస్ని కంటిన్యూ చేయలేదు. మీకు తెలిసిందే, అది 1110 జియో ఒకటి, పాత గవర్నమెంట్ అది ఎత్తేస్తూ జియో 69 ఇష్యూ చేసింది. కానీ రేవంత్ రెడ్డి గారు వేరియస్ ప్రకటనలో చెప్పారు ఆ స్టేటస్ కో విల్ బి మెయింటైన్డ్ అని. సెకండ్ ఫార్మా సిటీ ప్లేస్లో మెగా సిటీ వస్తుందని క్లారిఫై చేశారు. ఇనిషియల్గా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది, కానీ శ్రీధర్ రెడ్డి గారు దాన్ని కన్ఫ్యూజన్ ప్రెస్ మీట్లో క్లియర్ చేశారు. దట్ ఫార్మా సిటీ రాదు, ఫార్మా క్లస్టర్స్ వస్తాయి. ఇన్ కేస్ ఫార్మా సిటీ చేయాలంటే ఒక 100 kilometers దూరం వెళ్ళి అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తాము, అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పారు. థర్డ్ మెట్రో లైను, ఎయిర్పోర్ట్ మెట్రో లైను ఏదైతే రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ప్లాన్ చేశారో, మార్కింగ్ కూడా చేశారు గ్రౌండ్ మీద పాత గవర్నమెంట్, దానిని చేంజ్ చేశారు ఈ గవర్నమెంట్. రేషనల్గా తీసుకుంటే ఈ 3 డెసిషన్స్ కూడా నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రైల్వే లైన్ ఉందనుకోండి, ఈ రైల్వే లైన్ పక్కనే ఓఆర్ఆర్ ఉంది. ఓఆర్ఆర్ మీద మనం ఫాస్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. ఒక సైడ్ ఏమో 1110 జియో ఉంది. కాబట్టి ఎకనామికల్లీ దిస్ రైల్వే లైన్ ఈజ్ నాట్ వైబుల్. అందుకే ఎల్ఎన్టీకి ఇచ్చినప్పుడు ఎల్ఎన్టీ ఏమన్నదంటే విల్ నాట్ టేక్ ఇట్ యాజ్ దిస్ వన్. అప్పుడు ఎల్ఎన్టీ రిజెక్ట్ చేస్తే స్టేట్ గవర్నమెంటే ఫండింగ్ చేస్తానని చెప్పింది అనమాట. ఓకే, అంటే ఎకనామికల్లీ వైబుల్ కాదు ఒకటి, ఆల్రెడీ ఓఆర్ఆర్ ఉంది కాబట్టి రిక్వైర్మెంట్ యాక్చువల్లీ లేదు. అసలు రిక్వైర్మెంట్ ఎక్కడ ఉన్నది, డెన్సిటీ ఉన్న పాపులేషన్ నుంచి ఈ రైల్వే లైన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు తీసుకొస్తున్నారు. మళ్ళీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కందుకూరు వరకు కూడా phase 2లో ప్లాన్ చేస్తున్నారు అన్నమాట. ఈ 3 పాలసీస్ కాకుండా మిగిలిన అన్ని పాలసీస్ పాత గవర్నమెంట్ ఏవైతే చేసినాయో, మంచిగా చేసిందో అవన్నీ ఈ గవర్నమెంట్ కంటిన్యూ చేస్తుంది. కానీ ఇంకొకటి మర్చిపోయారు మీరు, ధరణిలో కూడా చాలా మార్పులు తీసుకున్నారని చెప్పి కూడా. అవును, ఇవన్నీ ధరణిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ధరణిని కంటిన్యూ చేస్తున్నారు, కానీ అందులో ఇంప్రూవ్ చేస్తున్నారు. ధరణిని ఇంప్రూవ్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈజ్ ఏ గుడ్ డెవలప్మెంట్ ఫర్ ది రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్కి చాలా మంచిది. ఎందుకంటే చాలామంది రైతులు ధరణిలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల అమ్ముకోలేకపోయారు. వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఉంది, లేకపోతే అర్జెంటు కొడుకు చదువు గురించి అమ్ముకోవాలి, చాలామంది అమ్ముకోలేకపోయారు కొన్ని ప్రాపర్టీస్ ఆ ధరణిలో ప్రాబ్లం వల్ల. ఈ గవర్నమెంట్ వచ్చి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి ధరణిని ఇంప్రూవ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తుంది. సో కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు 90 days అవుతుంది. ఇప్పటికీ రియల్ ఎస్టేట్లో కొంత స్తబ్దత ఉంది అని చెప్పి కూడా అంటున్నారు. అంటే రేపు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన దాకా ఇలానే ఉంటుంది, పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కొంచెం వేగం పెంచుకునే అవకాశం ఉందని చెప్పి కూడా అంటున్నారు. రేపు పార్లమెంట్ ఎలక్షన్ దాకా ఇలా ఉండే అవకాశం ఉందంటారు? పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు కొద్దిగా స్లో ఉంటుంది. ఇది జనరల్ ఫెనామినా, ఎక్కడనే కాదు, ఎక్కడైనా సరే లిక్విడిటీ అనేది ఎలక్షన్స్ కోసం వెళ్ళిపోతుంది. దానివల్ల ఒకటి స్లో అవుతుంది. సెకండ్ ఏంటంటే ఇన్వెస్టర్స్ ఈ గవర్నమెంట్ నెక్స్ట్ కంటిన్యూ అవుతుందా లేదే అనే డౌట్ కూడా ఉండొచ్చు. అదే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒకవేళ కాంగ్రెస్కి రీజనబుల్గా మెజారిటీ వచ్చి రీజనబుల్ సీట్స్ వస్తే ఈ గవర్నమెంట్ కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కొద్ది సీట్లు వీళ్ళకి వస్తే ఇంకా రియల్ ఎస్టేట్ వేగం పుంజుకోవడానికి అవకాశం ఉంది.